అనుపమ, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి. మా మాస్టర్ షెఫ్ జడ్జెస్ అందరినీ బోల్డ్ ఇంప్రెస్ చేసిన డిష్ తీసుకొని వచ్చేసింది మన దగ్గరికి. ఏంటది? కుబానీ ఎక్లేర్. ఎస్, అనడానికి కూడా నాకు కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే కుర్బానీ ఏమవుతాయి ఇటు మన హైదరాబాద్ వర్డు, అక్కడ ఎక్లేర్ ఏమో ఫ్రెంచ్ వర్డు. ఈ రెండింటిని అసలు కలపాలని పిల్లకి అసలు ఐడియా ఎట్లా వచ్చిందో అన్నీ మాట్లాడేసుకుందాం. చాలా ముందైతే చేస్తూ ఇవన్నీ చెప్తావా మాకు? తప్పకుండా స్టార్ట్ చేద్దాం. కుర్బానీ ఎక్లేర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి కృష్ణ? కుబానీ ఎక్లేర్లో మెయిన్లీ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో షూ పేస్ట్రీ, దాంతో మనం ఎక్లేర్ చేస్తాము. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం, మన ఎక్లేర్ ప్రాసెస్. దానికి నేను ఒక 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో మనము బటర్ వేసిద్దాము. దీంట్లో ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసేసుకున్నాము. ఒక 1/4 కప్ బటర్ వేసేసుకున్నాము. కొంచెం షుగర్ కూడా వేసుకుందాము ఆ స్వీట్నెస్ గురించి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. మనం మైదాలో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాము. దాన్ని మనం ఇప్పుడు ఈ బాయిలింగ్ లిక్విడ్లో వేసేసుకొని ఫాస్ట్గా తిప్పేసేయాలి. అది లంప్స్ ఫామ్ అవుతుంది, సో అందుకనే చాలా ఫాస్ట్గా తిప్పాలి. ఒక టైట్ డో ఫామ్ అయ్యేంత వరకు దాన్ని తిప్పాలి, స్మూత్ చేసుకుంటూ. దీన్ని మీకు ఫాస్ట్గా గట్టిపడిపోతూ ఉంటుంది. మీరు కావాలంటే ఒక దాన్ని స్టవ్ మీద నుండి తీసేసి స్మూత్గా చేసుకుని అప్పుడు మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చు కుక్ అవ్వడానికి. దీన్ని మనము దగ్గర డో వచ్చేంత వరకు కలుపుకోవాలి. అండ్ దాంట్లో లంప్స్ కూడా మొత్తం తీసేసి ఒక టైట్ డో లాగా కలుపుకోవాలి. ఆ టైట్ అంటే మనకి ఏమన్నా ఇండికేషన్ ఉందా అది అయ్యింది అని తెలియడానికి? అంతా మీకు ప్యాన్ నుండి దూరం అయ్యి ఇట్లా ఒక బాల్ ఫామ్లో చేయడానికి వచ్చేస్తుంది. సో అట్లా కలుపుకోవాలి. ఓకే, దట్ సౌండ్స్ గుడ్. ఇప్పుడు మనం 3 ఎగ్స్ని ఒక బౌల్లో బీట్ చేసేసుకుంటున్నాము. సో దీన్ని మనము ఈ డోలో ఒకదాంతో కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము. అది మనకు ఒక పేస్ట్రీ డో మీకు చూపిస్తాను, అది ఎలా రావాలో. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇప్పుడు నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. మేబీ 3 కంటే ఎక్కువ పట్టచ్చు, 3 కంటే తక్కువ కూడా పట్టచ్చు. అది మీరు డో కన్సిస్టెన్సీ చూసుకోవాలి, దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ అయితే విస్క్ చేసేసాను. ఇప్పుడు నేను కొంచెం కొంచెం మన డోలో వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ వేసుకుని దాన్ని మిక్స్ చేసేసుకోవాలి, కానీ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మన డో ఇంకా కొంచెం హీట్గా ఉంది కాబట్టి ఎగ్ కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. మీరు బీటర్తో చేస్తే మీకు చేయనొప్పి పుడుతుంది అండ్ అది కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. బట్ ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. మీరు విస్క్తో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మీ ఎగ్ కూడా ఫాస్ట్గా మిక్స్ అవుతుంది. చూసారా? కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఒకసారి అయితే చూపి. ఇట్లా ఎగ్ డ్రాప్ కన్సిస్టెన్సీ. ఇట్లా పడిపోకూడదు, కానీ మీరు పైప్ చేసే కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇలాంటి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. సిల్కీ స్మూత్ గా ఉంది కదా, చాలా సిల్కీ స్మూత్ గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో చూసారా, హ్యాండ్ బ్లెండర్తో పడితే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మన పేస్ట్రీ డో రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకుని పైప్ చేసుకుని దీన్ని బేక్ చేసుకుందాం. దానికి ఫస్ట్ మనము ఓవెన్ని 180 degreesలో ప్రీ హీట్కి పెట్టేసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు పైప్ చేసుకుని బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని మనం పైప్ చేసుకుందాము. ఎంత స్పేసింగ్ ఇవ్వాలి తేజు ఒకదాని మధ్యలో? 2 inches, బికాజ్ అది చాలా పఫ్ అవుతుంది.
సో పక్క దానికి అతుక్కునే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో మనము కొంచెం బాగా స్పేసింగ్ ఇచ్చి పైప్ చేసుకుంటే బాగా వస్తుంది. బాగా వస్తుంది. లాస్ట్ వన్ వేస్తున్నావా అక్కడ? యా, లాస్ట్ వన్ ఇక్కడ వేసుకుంటున్నాను. అదేదో ఎయిర్ బబుల్ వచ్చినట్టుంది. ఎస్ ఎస్ ఎస్, ఏం కాదు, ఎయిర్ బల్బులు వచ్చిన అది సెట్ అయిపోతుంది. ఎడ్జెస్కి మీకు ఇట్లా పీక్స్ వస్తే దాన్ని తీసేయాలంటే జస్ట్ మీరు ఫింగర్ని ఇట్లా వెట్ చేసుకుని ఇట్లా అంటే అది మీకు చక్కగా రౌండెడ్ ఎడ్జెస్ ఇస్తుంది అనుకుంటాను, అంతేనా? ఎస్, రౌండెడ్ ఎడ్జెస్ వచ్చి ఆ పీక్స్ అన్ని హైడ్ అయిపోతాయి. వండర్ఫుల్. ఇవి ఎంత టెంపరేచర్లో బేక్ చేయాలి, ఎంత టైం బేక్ చేయాలి? ఇవి 200 to 220 మధ్యలో మీరు బేక్ చేయొచ్చు. ఒక 10 minutes ప్రీ హీట్గా అయితే కంపల్సరీ పెట్టాలి. తర్వాత పైప్ చేశాక దాన్ని అస్సలు కదిలించకూడదు. అండ్ ఇది ఒక 20 to 30 minutes పడుతుంది, డిపెండ్స్ ఆన్ సైజ్ కూడా. మన ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. సో దీంట్లో మనం మన ఎక్లెర్స్ని బేకింగ్కి పెట్టేసుకుందాం. అండ్ దీన్ని నేను ఇప్పుడు ఒక 20 minutes పెడుతున్నాను 180 degreesలో. ఓకే. అండ్ ఒక్క మెయిన్ పాయింట్, ఎక్లేర్ బేక్ అవుతున్నంతసేపు దాని డోర్ అస్సలు ఓపెన్ చేయదు. మన ఎక్లేర్స్ రెడీ అయిపోయినాయి. వావ్, భలే వచ్చాయి, భలే గోల్డెన్గా ఉన్నాయి. యా, అండ్ చూడండి అన్నీ దాని ట్రిపుల్ సైజ్ పఫ్ అయినాయి. మన ఎక్లేర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.